గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే ఆహ్, బీపీఆర్ యూజ్ జేసి మనకెన్ని పాలిసీస్ ఉన్నాయి, బీపీఆర్ మీద ఈ వీడియోస్ చేస్తున్నాం గదా! ఈరోజు బీపీఆర్‌ని యూజ్ జేసి ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అయిపోయింది. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఈ 2 పాలిసీస్ ఉంటాయి. ఒక్కసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను చూడండి. జస్ట్ చిన్న చిన్న డిఫరెన్సెసే ఉంటాయి. కాపోతే మీకు ప్రతి దాంట్లో ఆప్షన్స్ అన్నీ తెలిసినాయనుకోండి మీకు ఇబ్బందుండదనమాట. ఇక్కడ సిద్ధి ఓపెన్ చేసినంత క్విక్ కోడ్స్, దాని తర్వాత సేవింగ్ సొల్యూషన్స్, ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఫార్చ్యూన్ గ్యారంటీలో రెగ్యులర్ ఇన్కమ్ పాలసీస్ గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎండోమెంట్ పాలసీలు అయిపోయింది. ఎస్ఐపి గాని, గ్రిప్ గాని 2 దానిలో ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్‌లో ఎఫ్‌జి ప్లస్ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్‌జి సుప్రీం దానికంటే కొంచెం అడ్వాన్స్‌డ్ వెర్షన్ అన్నమాట. దీంట్లో మనకు కస్టమర్ పేరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇమ్మీడియేట్ ఇన్కమ్ అనే ఆప్షన్ కాకుండా మనకి డిఫర్డ్ ఇన్కమ్ విత్ ఆర్ఓపి రెండో ఆప్షన్ తీసుకోవాలి. సేమ్ ఎఫ్జి ప్లేస్ లాగానే దానికి దీనికి డిఫరెన్సెస్ చిన్నగా ఉంటాయి. ఒకసారి చూడండి. 12 ఇయర్స్ పీపీటీ పెడుతున్నాము. పాలసీ టర్మ్ అనేది 50 సంవత్సరాలు. ఇన్కమ్ టర్మ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. సేమ్ 18 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి కావాలి అనుకుంటే. ఇదో ఇన్కమ్ టర్మ్ 33 ఇయర్స్ వస్తుంది. ఎఫ్జి ప్లస్ లో 30 ఇయర్సే వస్తుంది. ఇన్కమ్ ఒక 3 ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా? మొత్తం ఇదేంటంటే 50 ఇయర్స్ పాలసీ అన్నమాట. ఇక్కడ మేక్ యువర్ ఓన్ పాలసీ కవరేజ్ ఒకసారి 10 lakhs ఉంది. టాటా ఏ వైటాలిటీ డిస్కౌంట్ ఇది ఆఫ్ చేసుకుంటేనే బీపీఆర్ అనేది వస్తుంది. 10 lakhs ఇంకా నార్మల్గా ఈ టర్మ్ బూస్టర్ దానికి 10 lakhs పెడదాము. ఫిఫ్టీ ఇయర్స్ వరకు వస్తుంది. ఈ విధంగా 3 రైడర్లు యాడ్ చేయాలి, ఇచ్చేసేయాలి. దీంట్లో 67 lakhs ఇన్కమ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 5 or 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 18th ఇయర్ నుంచి అప్పటికి కస్టమర్ ఏజ్ 52 ఇయర్స్ వస్తుంది. అప్పటి నుంచి 1,69,322 రూపీస్ రెగ్యులర్గా 84 ఇయర్స్ వరకు వస్తాయి. మళ్ళీ 84 ఇయర్స్లో 12 ఇయర్స్ కట్టిన డబ్బులు రిటర్న్ కూడా వస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి 67 lakhs. అదే ఎఫ్జి ప్లేస్లో 64 lakhs సంథింగ్ ఏదో వస్తుంది. 2-3 ఇయర్స్ ఇన్కమ్ అడిషనల్గా వస్తుంది. పాలసీ టర్మ్ ఎక్స్ట్రా ఉంటుంది. మనకి ఎఫ్జి ప్లస్లో 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, 17 ఇయర్స్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. దీంట్లో పాలసీ టర్మ్ మొత్తం ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, పీటీ పాలసీ టర్మ్ 50 ఇయర్స్, 35 ఒక 50, 85 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి దీంట్లో. ఇన్ కేస్ 84 ఇయర్స్లో రిస్క్ జరిగి డెత్ జరిగినా కూడా నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. నార్మల్‌గా టర్మ్ బూస్టర్ యాడ్ చేసినాం కాబట్టి డబుల్ 20 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ 12 lakhs ఇస్తారు. ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఇంక్లూడింగ్ రైడర్స్ అమౌంట్‌తోన, బీపీఆర్‌తోన మొత్తం కలిపి 1,27,000 అయితుంది కదా! 1,27,000 కట్టారనుకోండి. నెక్స్ట్ ఇయర్ ఏదన్నా రిస్క్ జరిగితే 20 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా 11 ఇయర్స్ ప్రీమియం కంపెనీ కడుతుంది. మళ్ళీ 18th ఇయర్ నుంచి 1,69,000 రెగ్యులర్‌గా డబ్బులొస్తాయి. మళ్ళీ లాస్ట్‌లో 12 lakhs రూపీస్ కూడా రిటర్న్ వస్తాయి.
ఈ విధంగా. దానికి దీనికి మేజర్‌గా 2 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో 17 ఇయర్స్ వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. దీంట్లో అప్ టు 85 ఇయర్స్ వరకు కస్టమర్ ఏజ్‌ని బట్టి, పాలిసీ టర్మ్‌ని బట్టి మాక్సిమం 85 ఇయర్స్ వచ్చేంత వరకి మనం ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేటట్టు, రిటర్న్స్ వచ్చేటట్టు మనం ఈ పాలిసీ అనేది గైడ్ చేయొచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకి ఇది ఎవరికి బెస్ట్ సొల్యూషన్ అంటే బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. మాక్సిమం రిటర్న్స్ వస్తాయి. మాక్సిమం కవరేజ్ వస్తుంది. ఇంకోటి జనరేట్ బీఐ, పీడీఎఫ్ చూసినా గూడా మీకొక ఐడియా వస్తుంది. చూస్తాను అది గూడా. ఇక్కడ జూడండి. మొత్తం ప్రీమియము, ప్రపోజలు, ఈ రైడర్స్ సంబంధించి ఫస్ట్ పేజ్‌లో ఏందంటే పాలసీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత పీపీటీలు, పీటీలు, ప్రీమియం ఎంతెంత కడుతుండుంటుంది. దాని తర్వాత బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ ఓపెన్ అయితుంది. దీంట్లో ఒక సైడ్ కస్టమర్ డీటెయిల్స్, ఒక సైడ్ జీఎస్టీకి సంబంధించింది, కింద ఇన్సూరెన్స్ కవరేజ్‌ల గురించి ఉంటుంది. దాని తర్వాత రైడర్స్ గురించి ఉంటుంది. మొత్తం జీఎస్టీతోన విత్ జీఎస్టీ, వితౌట్ జీఎస్టీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రీమియం అనేది ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత సేల్స్ ఇలిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరుగుతూ పోతూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. లక్ష రూపాయలు 12 ఇయర్స్ కడుతున్నాయి. ఇది ఫస్ట్ కాలం ఏందంటే పాలసీ ఇయర్ 1 నుంచి 50 ఇయర్స్ వరకు ఉంది. ఓకేనా? ప్రీమియం పేమెంట్ చేసేది 12 ఇయర్స్. సర్వైవల్ బెనిఫిట్స్ మనకి ఇక్కడ నుంచి ఉంటుంది. 18 ఇయర్ నుంచి మనకు రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. మెచ్యూరిటీ అమౌంట్ అనేది లాస్ట్‌కి 12 లాక్స్ రూపీస్ వస్తది. ఓకేనా? ఈ 1,69,322 అనేది ఏందంటే 18థ్ ఇయర్ నుంచి వచ్చే రెగ్యులర్ ఇన్‌కమ్. మెచ్యూరిటీ అమౌంట్ అనేది లాస్ట్‌లో వచ్చేది. ఇన్సూరెన్స్ కవరేజ్ డెత్ బెనిఫిట్ ఫస్ట్ ఇయర్ ఇది 10 లాక్స్ ఉంటుంది. ఒక 17థ్ ఇయర్‌లో మాక్సిమం ఉంటుంది. 17థ్, 18థ్, 19థ్ 20 ఇయర్స్ వరకు మాక్సిమం ఉంటుంది. మళ్ళీ దాంట్లో తగ్గుతూ వస్తూ ఉంటాయి ఇన్సూరెన్స్ కవరేజ్‌లనేది. ఓకేనా? ఈ విధంగా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లు మాక్సిమం దీంట్లో ఒక 22 లాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. మినిమమ్ 10 లాక్స్ ఉంటుంది. దీనికి అడిషనల్‌గా టర్మ్ బూస్టర్ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది సరెండర్ వాల్యూకి సంబంధించిన డీటెయిల్స్. ఒకవేళ పాలసీ వద్దు అనుకుంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్‌లో సరెండర్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తదనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఇది సేల్స్ ఇలిస్ట్రేషన్. ఎఫ్‌జీ ప్లేస్ ఏందంటే ఫైనల్‌గా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. బీపీఆర్ రైడర్ యాడ్ చేసి 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఈ పాలసీ చెప్పండి. ఇప్పటి వరకి. రేపు ఇంకా దీనికంటే బెస్ట్ ఆప్షన్ పాలసీ చెప్తాను. ఎఫ్‌జీ సెక్యూర్ ఉంటుంది. దీనికంటే కొంచెం అడిషనల్‌గా ఎఫ్‌జీ ప్లస్, ఎఫ్‌జీ సుప్రీం ఈ 2 దాన్లలో ఉండే బెనిఫిట్స్ ఎఫ్‌జీ సెక్యూర్‌లో ఉంటుంది. ఓకేనా? ఇది ఎఫ్‌జీ సుప్రీము. ఎఫ్‌జీ సెక్యూర్ అనేది అడ్వాన్స్‌డ్ వర్షన్. అంటే మీరు ఎఫ్‌జీ ప్లస్ ఇవ్వాలి అనుకుంటే 40, 45 పైన 40 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఎఫ్‌జీ ప్లస్ ఆప్షన్ ఇస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. 17థ్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి. 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇది గాని, ఎస్ఐపి గాని, ఎఫ్‌జీ సెక్యూర్ గాని ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? వీటికి కంపారిజన్స్ కూడా చెప్తాను. ఏ దాంట్లో ఎంతెంత అమౌంట్ వస్తుంది అనేది దాన్ని బట్టి మీరు కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ఎవరికి ఏది అమ్మితే బెటర్‌గా ఉంటుంది, వాళ్ళ నీడ్స్ ఏంది అనేది మనం చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? హ్మ్. ఈ విధంగా మీరు ఈ సేల్స్ ఇలిస్ట్రేషన్‌లు పీడీఎఫ్‌లు పెట్టుకున్నా పర్లేదు. లేకపోతే 2 స్క్రీన్ షాట్‌లు పెట్టి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేసినా పర్లేదు. ఈ పీడీఎఫ్‌లలో ఏందంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఏ విధంగా ఉంటుంది, రిటర్న్స్ ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమైతది. ఇది కొద్దిమందికి అర్థమైతది. కొద్దిమందికేందంటే అది మాత్రమే ఈ స్క్రీన్ షాట్‌లు పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరిపోతుందనమాట. అన్నీ గూడా ఆన్ బాండ్ గ్యారంటీ. ఏ పాలిసీలు ఇచ్చినా ఆన్ బాండ్ గ్యారంటీలా రెగ్యులర్ ఇన్‌కమ్ ఇచ్చినా, ఎండోమెంట్ ఇచ్చినా గూడా బీపీఆర్ రైడర్ యాడ్ చేసి ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అదొక్కటి యాడ్ చేయడం వల్ల కస్టమర్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? అతనున్నా లేకపోయినా పాలిసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కస్టమర్‌కొస్తుంది. బీపీఆర్ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్. అతనికొచ్చే బెనిఫిట్స్ అన్నిటిని గూడా ప్రొటెక్ట్ జేస్తుంది. ఆ బెనిఫిట్స్ అంటే ఏంటేంటి? ఫస్ట్ ఏదైనా రిస్క్ జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు అవిస్తారు. తర్వాత ఒకవేళ ఆయన లైవ్‌లో ఉంటే ప్రీమియమ్స్ కట్టాలి. అది గూడా వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ గాకుండా అది ఎవర్ ఆఫ్ జేస్తుంది. అంటే కంపెనీ గడుతుంది. అతనున్నా లేకపోయినా రెగ్యులర్‌గా వచ్చే డబ్బులొస్తాయి. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ అతను కట్టిన అమౌంట్, కంపెనీ కట్టిన అమౌంట్ ఒకవేళ అతనుంటే అతను కట్టిన 12 ఇయర్స్ అమౌంట్ ఇచ్చేస్తారు.
ఒకవేళ తనకేదన్నా జరిగితే అతను కట్టిన అమౌంట్ మిగతా వ్యవరాఫ్ అయిన ప్రీమియమ్స్ గూడా రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో ఇచ్చేస్తారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఈ పాలిసీ అనేది బెస్ట్ ప్రొడక్ట్. రిటైర్మెంట్ గురించి రెగ్యులర్ ఇన్‌కమ్, ఆన్ బాండ్ గ్యారంటీ కావాలి. 30 ఇయర్స్ బిలో ఉన్న క్యాండిడేట్స్‌కి ఇది చెప్పండి బెస్ట్ సొల్యూషన్. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీ కామెంట్స్ ఇవ్వండి. కొద్దిమందికి మీకు తెలిసిన ఒకవేళ లీడర్స్ అయితే ఫుల్ టైమ్ చేసేవాళ్ళైతే మీకు తెలిసిన అడ్వైజర్స్‌కి పంపించండి. దీంట్లో క్లియర్‌గా ఉంటుంది. ఒకటికి 2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. మనకు సబ్‌స్క్రైబర్స్ గూడా కొంచెం ఇంక్రీజ్ గావాలి. అది అక్కడే స్టక్ అయ్యి ఉంది. వాచ్ టైమ్ అయితే పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే మనకు బెస్ట్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. థాంక్ యూ సో మచ్.